భక్తితో దైవాన్ని ఎలా చేరవచ్చో చెప్పే ఓ అద్భుతమైన కథ ఇది. ఇది వింధ్య పర్వతం కథ. దాని ప్రగాఢమైన ఆధ్యాత్మిక తపన గురించిన కథ. అధికారం కోసం కాదు, పవిత్ర శక్తికి నిలయం అవ్వాలన్న తపన అది. చూడండి, ఈ చిన్న మట్టి రూపమే ఆ అపారమైన ఆధ్యాత్మిక సాధనకు కేంద్రమైంది. అంటే భక్తుడే స్వయంగా దైవంతో ఒక బంధాన్ని ఏర్పరచుకోవడం అన్నమాట. ఆ నిశ్శబ్ద లోయలన్నీ సృష్టికి మూలమైన ఆ పవిత్ర ధ్వనితో నిండిపోయాయి. పగలు రాత్రులయ్యాయి, అయినా సరే ఆ భక్తి మాత్రం అచంచలంగా కొనసాగింది. ఎన్ని మంచు తుఫానులు, ఎన్ని వర్షాలు వచ్చినా దాని ఏకాగ్రత అస్సలు చెదరలేదు. ఆ తపస్సు తీవ్రతకి కాలం కూడా తల వంచినట్టనిపించింది. ఇంత స్వచ్ఛమైన నిరంతర తపస్సుని దేవతలు గమనించకుండా ఉంటారా? అయితే ఆ స్పందన ఆడంబరంగా రాలేదు, ప్రశాంతంగా తేజోమయంగా మొదలైంది. ఆ దివ్యకృప చూసి ఆ పర్వతం పూర్తి వినయంతో నమస్కరించింది. ఇదే శివుడిచ్చిన వరం, భక్తులందరికీ పాప విమోచనం, శ్రేయస్సు కలుగుతాయని. ఆ నిస్వార్థ భక్తికి మెచ్చి అక్కడే శాశ్వతంగా ఉండిపోవాలని నిర్ణయించుకున్నారు శివుడు. ఆ దైవిక రూపమే ఓంకారేశ్వరుడు, అంటే ఓంకార నాదానికి అధిపతి అన్నమాట. అంటే భూలోకం, దేవలోకం రెండూ ఈ స్థలాన్ని పవిత్రంగా భావించాయన్నమాట. అందుకే ఓంకారేశ్వరంలో చేసే పూజ అంత పవిత్రమైనది, శక్తివంతమైనది. దీన్ని బట్టి మనకేం తెలుస్తోంది? నిష్కల్మషమైన తపస్సుకి దైవాన్ని కూడా కదిలించే శక్తి ఉంది. మిగిలిన జ్యోతిర్లింగాల కథలు తెలుసుకోవాలంటే క్రింద ఉన్న వీడియో లింక్పై వెంటనే క్లిక్ చేయండి. శివోహం.